ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ శ్రీశైలం గురించి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. వాటర్ ఫ్లో క్రేజీ ఉంటుంది. అండ్ ఇదిగోండి అంత పైనండి, చాలా పైనండి. ఈ రోడ్డు అదంతా కూడా తడిసిపోద్దంట. ఈ బ్రిడ్జ్ సగమేమో తెలంగాణ అండ్ సగమేమో ఆంధ్రప్రదేశ్. యాక్చువల్గా అయితే 12 to 2 టైమింగ్స్, కానీ మేము 2 తర్వాత వచ్చినా కూడా ఇక్కడ వడ్డించడానికి ఎవరు లేరు. అక్కడ అలా పెట్టేశారనమాట. ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వడ్డించుకుని ఇంకా తింటున్నారనమాట. ఇది మాకు ఈ కాటేజ్ మొత్తము దగ్గర 400 రూపీస్కే వచ్చేసింది. అది ఉదయం 4 గంటలకు క్యూ లైన్లో ఉండాలి అక్కడ శిఖరం దగ్గర. అక్కడ అమ్మవారి టెంపుల్, మంచి శక్తి గల అమ్మవారు, ఇష్టకామేశ్వర అమ్మవారు. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత పెయింటింగ్స్ వేసి అప్పుడు మనకి పైన అయితే బంగారు పూత ఉంటుంది కదా, ఆ పూత పెడతారంట. రిటర్న్ వస్తున్నప్పుడు మనకి సినిమా యాక్టర్ ఉంటారు కదా, సినిమా యాక్టర్ కమ్ సింగర్ మను అని ఉంటారు కదా, అతను అయితే కనపడ్డారు. విభూది విభూదా? కలర్స్ కాదా? కలర్స్ ఉన్నాయి కానీ లైట్గా పట్టుకుంటుంది, అయినా పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. మనమైతే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గర ఉన్నాము. డ్యామ్ గేట్స్ చూడండి లైన్ గా ఉన్నాయి. రైనీ సీజన్ లో అయితే వాటర్ ఫ్లో క్రేజీ ఉంటది. అండ్ ఇదిగోండి అంత పైనండి, చాలా పైనండి. ఈ రోడ్డు అదంతా కూడా తడిసిపోద్దంట. ఇప్పుడైతే అంత ఏమీ లేదు, ఫ్లో లైట్ గా ఉన్నాయి. వాటర్ కూడా అలాగా పాస్ అవుతున్నాయి అంతే. పార్ట్ 1 వీడియో మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే గనక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే పెడుతున్నాను, చూడండి పార్ట్ 1 కూడా. పార్ట్ 1 వచ్చేసి ఎలాగంటే మేము హైదరాబాద్ నుండి ఇక్కడికైతే వచ్చాము శ్రీశైలంకి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇటుపక్క అంతా తెలంగాణ వస్తుంది, తెలంగాణ ఘాట్ రోడ్ ఇది. ఇంకా అటుపక్క వెళ్ళిపోయి చూడండి, అదంతా ఆంధ్ర. ఈ రెండింటిని డివైడ్ చేసేది ఆ బ్రిడ్జ్. మీకు అక్కడ క్లియర్గా బ్రిడ్జ్ ఒకటి కనబడుతుంది చూడండి, ఎదురుగా ఆ బ్రిడ్జ్. సో ఇప్పుడు వెళ్తాం కాబట్టి అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. ఇదిగోండి కొండ దిగే కొద్దీ మనకి డ్యామ్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఇది ఎడ్జ్. సో ఎడ్జ్ నుండి ఇలా అయితే ఉంది వ్యూ అయితే మొత్తం. ఓకే, ఇంకా ఎండ మండిపోతుంది. హెచ్చరిక, ఈ వంతెనపై 15 టన్నులు మించిన బరువు గల వాహనము ప్రయాణించరాదు. ఈ బ్రిడ్జ్ సగమేమో తెలంగాణ అండ్ సగమేమో ఆంధ్రప్రదేశ్. చూడండి ఎలా ఉందో, అసలు నీళ్ళు లేక మొత్తం ఎడారిలాగా అయిపోయింది కిందంతా. బ్రిడ్జ్ మీద ఫొటోస్ దిగుదామని ట్రై చేసాం, కానీ ఎండకి ఇంకా అసలు దిగాలనే మూడు ఇంట్రెస్ట్ అన్నీ పోయాయి. అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. అదిగోండి అక్కడ బోర్డు కూడా ఉంది, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అండ్ వెల్కమ్ టు రాయలసీమ. రూమ్కి ఇంకొక 17 కిలోమీటర్స్ ఉంది. శ్రీశైలంకి అయితే 18 కిలోమీటర్స్ ఉంది. కర్నూలు 176 అంట. ఓకే సారీ, ఆత్మకూరు 146 ఎంత ఉంది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ వెల్కమ్స్ యూ. ఈ గుడి పేరు సాక్షి గణపతి దేవాలయం అనమాట. శ్రీశైలం వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అప్పుడు శ్రీశైలం టెంపుల్కి అయితే వెళ్తారు. నా గోప్రోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ మేము రేపు శ్రీశైలం నుండి బ్యాక్ వచ్చేస్తాం కదా, అప్పుడైతే ఈ టెంపుల్కి వెళ్తాము. టైమ్ 1:35 అయిపోయింది. నీలం సంజీవ్ రెడ్డి నిలయం దగ్గరికి అయితే వచ్చాము. బైక్స్ ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసాము, మా 2 బైక్స్. మా ఫ్రెండ్ వెళ్ళాడు మాట్లాడడానికి రిసెప్షన్ లో, ఆల్రెడీ బుక్ చేసాము. సో జస్ట్ కీస్ తీసుకుని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతాము. 6.5 hours పట్టింది. మధ్యలో ఎక్కువ బ్రేక్సే ఒక 1 hour తీసేయండి మీరు, ఎందుకంటే డ్యామ్ దగ్గర, మళ్ళీ రిజర్వాయర్ దగ్గర, అక్కడ డిండి రిజర్వాయర్ దగ్గర ఇక్కడ ఆగి వచ్చేసరికి ఈ టైం అయింది. సత్రం ఉంది కదా, ఆ సత్రంలోనే ఫుడ్ పెడుతున్నారు అనమాట. వైట్ రైస్, సాంబార్, వంకాయ కర్రీ అండ్ పప్పు ఉన్నాయి. యాక్చువల్గా అయితే 12 to 2 టైమింగ్స్, కానీ మేము 2 తర్వాత వచ్చినా కూడా ఇక్కడ వడ్డించడానికి ఎవరు లేరు. అక్కడ అలా పెట్టేశారనమాట. ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా వడ్డించుకుని ఇంకా తింటున్నారనమాట. మేము ఇంక జస్ట్ ఇప్పుడే తినేసాము. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు రూమ్ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇదంతా కూడా ఈ సత్రం లోపలే అనమాట. మా రూమ్స్ వేరేవి, డిఫరెంట్ సత్రాలు ఉంటాయి, అంటే క్యాస్ట్ వైజ్గా ఉంటాయి సత్రాలు. ఇందాక మీకు చూపించాను కదా రిసెప్షన్ ఏరియాలో, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటంటే సింగిల్ రూము, ఇంకోటి ఏంటంటే కాటేజ్. సో ఇప్పుడు మేము ఏంటంటే ఇంకా కాటేజ్ తీసుకున్నాము. ఇది కొద్దిగా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట. ప్రదీప్కి ఆల్రెడీ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అలా మాట్లాడాడు. ఇది మాకు ఈ కాటేజ్ మొత్తము దగ్గర 400 రూపీస్కే వచ్చేసింది. మేము 145 తీసుకున్నాము. రేపు 145 వరకు మాకు 400 రూపీస్కి వచ్చింది. యాక్చువల్గా అయితే ఈ కాటేజ్ మొత్తం 2200 ఎంత అనమాట. సో ఇదిగోండి బయట నుంచి చూపిస్తాను. ఇది ఒక చిన్న సొసైటీ లాగా ఉంది మొత్తం అంతా, ఇదంతా ఇలా చూడండి. సో ఇదిగోండి ఇవన్నీ లైన్గా ఇల్లులు ఉన్నాయన్నమాట. ఇందులో మాది రూమ్ నెంబర్ 3. ఇది
సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను, ఇంకొక 2-3 బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడేమో మాకు ఒక సెక్యూరిటీ గార్డ్ చింటూ గార్డ్ పడుకుని ఉన్నాడు చూడండి, వాళ్ళు ఎక్కడేమో భయపడిపోతున్నాడు. ఓకే, ఇంకా రూమ్ లోపలికి వచ్చిన వెంటనే ఒక పెద్ద హాల్ అయితే ఉంది. ఇక్కడ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఫుడ్కి వెళ్ళాము, జస్ట్ ఇప్పుడే వచ్చాను కదా. అండ్ ఇక్కడేమో ఇది ఒక బెడ్రూమ్, ఒక ఏసీ ఇచ్చారు, చిన్న సోఫా కూడా ఒకటి ఇచ్చారు, ఒక వాష్రూమ్ అనమాట. వెల్ మెయింటైన్డ్ ఇది. అందుకనే యాక్చువల్గా కాటేజ్ తీసుకున్నాం, 3 ఉన్నాం కదా. అక్కడ ఏంటంటే ఒక బెడ్డే ఉంది, ఒక బెడ్కి ఇంకా మనము అడ్జస్ట్ అవ్వలేమని ఇక్కడే తీసుకున్నాం. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది కూడా సేమ్ అంతే, తక్కువలోనే వచ్చేసింది మాకు. ఇంకా ఒక 2 అవర్స్ అలాగా నీట్గా రెస్ట్ తీసుకుని ప్రశాంతంగా ఫుడ్ కూడా చేస్తాం కాబట్టి అప్పుడు ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చేస్తాం. పవర్ నాప్ లాగా పడుకుందాం అనుకున్నాను నేను, ఒక 15-20 మినిట్స్. కళ్ళు తెరిచి చూసేసరికి 5 అయిపోయింది. అండ్ వెదర్ కూడా కొద్దిగా ఇంకా కూల్ అయిపోయింది అంతా. ఇక్కడ 20 మినిట్స్లో నేనైతే రెడీ అయిపోయాను. కొన్ని డౌట్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఒక అతను ఉన్నారు, మన సెక్యూరిటీ గార్డ్, అతను అడుగుదామని వచ్చాను. అన్న, దర్శనానికి ఎంత టైం పడుతుందంట? ఇప్పుడు అంతా 1/2 an hourలో వచ్చేస్తావు. మామూలు దర్శనం అయితే 1/2 an hourలో వచ్చేస్తాం. స్పర్శ దర్శనం అయితే 9 గంటలకు. ఇప్పుడు లేదు స్పర్శ దర్శనం అంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని తీసుకోవాలి. ఓకే ఓకే, 9 గంటలకు వెళ్తారు ఆ టికెట్ అయితే. దానిలో ఏంటుంటది? దేవుడి దగ్గరికి వెళ్తామా? స్వామిని తాకేది డైరెక్ట్ గా, లింగాన్ని తాకుతావు లోపలికి. మళ్ళీ డ్రెస్ కోడ్ ఉంటుంది దానికి, పంచె కట్టుకోవాలి. ఇక్కడ ఏమైనా చూడడానికి ఏమైనా ఉన్నాయా దగ్గరలో? ఉన్నాయి. మీరు 3 రోజులు స్పెండ్ చేయాలి. 3 రోజుల పాలధార పంచదార బాగుంటుందా? వెళ్ళేదారిలోనే అవన్నీ. వెళ్తుంటే లెఫ్ట్ లోనేమో పాలధార పంచదార, రైట్ లోనేమో అటకేశ్వరం. సాక్షి గణపతి దాటిన తర్వాత వస్తాయి అవి. ఆ ముందుకు డైరెక్ట్ ఏపీలోకి వెళ్తుంటే, ఏపీ వెళ్ళాం మేము, తెలంగాణ సైడ్ వెళ్తాం. ఏపీలోకి వెళ్తుంటే శిఖరం. ఓకే, అక్కడ లోపల వచ్చేసి అమ్మవారు శిఖరం దాటిన తర్వాత ఒక 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి అడవిలోకి. అవి వచ్చేసి రోజుకు 104 టికెట్లు ఇస్తారు. ఓకే, ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్లేదు. ఒక మనిషికి 1000 రూపాయల టికెట్ అది. అది కూడా రేపు వెళ్ళాలనుకుంటే ఈ రోజు తీసుకోవాలి టికెట్. అది ఉదయం 4 గంటలకు క్యూ లైన్ లో ఉండాలి అక్కడ శిఖరం దగ్గర. అక్కడ అమ్మవారి టెంపుల్ మంచి శక్తి గల అమ్మవారు, ఇష్టకామేశ్వర అమ్మవారు. పాతాళగంగా లోపల వెళ్తాం. పాతాళగంగా అక్క మహాదేవి అని అమ్మవారు తపస్సు చేసిన గుహలు ఉన్నాయి. అక్కడ అమ్మవారు అక్కడికి వెళ్ళి వస్తారు. ఏపీ టూరిజం వాళ్ళు బోట్లలో తీసుకెళ్తారు. ఓకే, అదే చెప్పేది, ఒక 2 రోజులు స్పెండ్ చేయాలన్నమాట. ఒక 2 రోజులు ఉంటే కనుక అన్ని చూసుకొని వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ అన్న. మీ పేరు? శ్రీను. ఫోన్స్ అవన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్తాము. అక్కడ నో ఎంట్రీ లేదంట, అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ లాకర్లోనే పెట్టుకోవాలంట. శ్రీశైలంలో ఒక ప్రత్యేకమైన డిజైన్ వేస్తారని చెప్పాను కదా, ఇదిగోండి పికాక్ డిజైన్ అనమాట. ఇది భలే ఉంది కదా. ఇది ఇక్కడ ఒక్క దగ్గరే వేస్తారన్నమాట, ఇంకెక్కడా ఉండదు. ఇక్కడేమో ఇటుపక్క ఓం సింబల్ ఇలాగా ముందు కూడా వేస్తారు. సంథింగ్ అంత కాస్ట్ ఉంటుంది కానీ కారు మొత్తం ఇలాగే వేసేస్తారన్నమాట. భలే చేస్తారు. ఇది ఓన్లీ ఇంకా శ్రీశైలంలోనే ఉంటుంది. బండికి కూడా ఉంటే కనుక నేను వేపిస్తాను, చూద్దాము. మా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు అనమాట. నేను ఒక్కడనే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను వీడియో తీద్దామని. ఇదిగోండి, ఇది ఫ్రీ దర్శనము. క్యూ లైన్ ఖాళీగానే ఉంది. మామూలుగా అయితే బిజీ ఉన్నప్పుడు ఈ లైన్స్ అన్నీ నిండిపోతాయంట ఫ్రీ దర్శనం, కానీ ఇప్పుడు అసలు ఖాళీ. మనం వెళ్తే ఒక 1/2 an hourలో ఈజీగా బయటకు వచ్చేయచ్చు అంట. యాక్చువల్గా మెయిన్ గేట్ అయితే ఇదే అనమాట టెంపుల్ది, కానీ ఇప్పుడైతే ఇటు పక్క నుండి పంపించట్లేదు. ఇందాక మీకు చూపించాను కదా క్యూ లైన్ ఫ్రీ దర్శన్ది, అటు పక్క నుండి పంపిస్తున్నారు. ఇదిగోండి చూడండి టెంపుల్. నేను ఇప్పుడు గుడి వెనకాల సైడ్కి అయితే వచ్చాను. ఇక్కడ కోనేరు ఉందన్నమాట. ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే మనకి కార్తీక మాసంలో 1,00,000 దీపాలు అయితే వెలిగిస్తారంట. చూడండి మనకి టెంపుల్ ఎలా కనబడుతుందో ఇక్కడ నుండి. ఈవినింగ్ టైము సూపర్ ఉంది. కార్తీక మాసం ఆ టైంలో అయితే ఫుల్ వెలిగిపోద్దంట ఈ చుట్టూరు మొత్తం అన్నీ ఇంక దీపాలతో. మధ్యలో ఏమో శివుని విగ్రహము ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత పెయింటింగ్స్ వేసి అప్పుడు మనకి పైన అయితే బంగారు పూత ఉంటుంది కదా, ఆ పూత పెడతారంట. అది అందుకని ఇప్పుడు అలా ఉంది. సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అందుకే మెయిన్ గుడి ఏది, పక్కన వేరే టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్ ఏది అనేది చిన్న కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. దర్శనం అయ్యి రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీలైతే వ్లాగ్ చేస్తా. టైం అయితే ఇప్పుడు 7:15 అయింది. మేము దర్శనంకి వెళ్ళి ఇంటికి కూడా రిటర్న్ వచ్చేసాము. ఎంత ప్రశాంతంగా అనిపించిందో.
దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా సత్రంలో ఫుడ్ వద్దు అన్నారు మా వాళ్ళు. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనమాట వెళ్ళి. ఆర్డర్ చేసిన కాజు ఫ్రైడ్ రైస్ అయితే వచ్చేసింది. ఇంకా తినేసి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాము. ది నెక్స్ట్ డే. ఓకే, గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అయితే మా బైక్స్ ఇక్కడ కరెక్ట్గా కాటేజ్ ఎదురుగా పార్క్ చేసాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయ్యింది. నాకు నైట్ ఎందుకో సరిగ్గా నిద్ర పట్టలేదు యాక్చువల్గా. అంటే పడుకున్నదే 10 o'clock అలా పడుకున్నాను. ఇంకా 3:50కి కరెక్ట్గా ఇంకా మెలకు వచ్చింది. అప్పటి నుండి ఇంకా నిద్ర పట్టలేదు. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఇంక ఇప్పుడు రావట్లేదు దర్శనానికి. నేను ఒక్కడనే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత మిగతాయని మాట్లాడుకుందాము. నేనైతే రూమ్కి వచ్చేసాను. చూసారు కదా, బొట్టు గుడి దగ్గరే పెట్టించుకుని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. జస్ట్ 15 minutes లో అయిపోయింది దర్శనం అయితే. రిటర్న్ వస్తున్నప్పుడు మనకి సినిమా యాక్టర్ ఉంటారు కదా, సినిమా యాక్టర్ కమ్ సింగర్ మను అని ఉంటారు కదా, అతను అయితే కనపడ్డారు. అకామిడేషన్ గురించి వస్తే www.srisailamdevastanam.org బుక్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారన్నా? 20 సంవత్సరాల. కార్కి వేయడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలా? ఇక్కడ పైన ఓం అని రాస్తున్నారు, లింగం సింబల్. ఇక్కడ వేస్తారా? పోతుంది కదా? ఓకే. విభూదా? కలర్స్ కాదా? కలర్స్ ఉన్నాయి కానీ లైట్గా పట్టుకుంటుంది, అయినా పోతుంది. నిదానంగా పోతుంది అమ్మట. అదే పెట్రోల్ కానీ ఏమైనా ఉంటే అమ్మట పోతుంది. ఊరకట్ట తడి చేసి ఊరకట్ట తుడిచినాం అనుకో ఊరకన. ఓకే. కార్కి మొత్తం వేయాలంటే ఎంతన్నా? 150. వైజాగ్ దగ్గర ఈ డూమ్ ఉంది కదా, ఈ డూమ్ ఏరియా దగ్గర ఓం అని రాశారు, కిందన ఓం నమ శివాయ అని రాశారు, కిందనేమో లింగం వేశారనమాట. ఆరిపోతే చాలా బాగా కనపడుతుందంట. మా వాళ్ళని ఇప్పుడు లేపాలి, ఆల్రెడీ 6:15 అయిపోతుంది. నెక్స్ట్ వ్లాగ్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను ఆ పెయింటింగ్ ఎలా వచ్చిందని. అండ్ సో గైస్, ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in the next vlog guys. Bye bye.